ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అవేవో చెప్పే ముందు ఒక చిన్న లాజిక్ చెప్పనా. బాగా బాధ వస్తే భరించాలి, అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాగా ఆనందం వల్ల నవ్వు వస్తే ఆపుకోవాలి, అప్పుడే నీ క్యారెక్టర్ పక్క వాళ్ళకి అర్థం కాదు. ఆకలి అంటావు, బాధ అంటావు, భరించాలి అంటావు. అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నావురా అని అనాలని ఉంది కదా. ఊరికే చెప్పాను బ్రదర్, అప్పుడప్పుడు ఆడుకోవటంలో వచ్చే కిక్కే వేరు కదా. ఆడుకోవడం అంటే క్రికెట్, ఫుట్బాల్ కదా భయ్యా, మనుషులతో, వాళ్ళ పేషెన్సీతో. ఇక సొల్లు ఆపే స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే వాళ్ళలో మీతో పాటు నేను కూడా ఉన్నాను. కానీ పవన్ తీయబోయే కొత్త సినిమా మాత్రం మన ఆశలకి, ఆనందానికి బాగా పరీక్ష పెడుతుందని చెప్పాలి. నిన్న కాక మొన్న సర్దార్ గబ్బర్ సింగ్తో మన ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పారు, ఇక వరుసగా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తాను అని. అన్నట్లుగానే మొదలు పెట్టారు, కానీ ఇంతలోనే సినిమా డైరెక్టర్ తప్పుకున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న 3వ సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. ఇంతకీ ఎస్జే సూర్య ఈ సినిమా ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది కదా. అయితే దానికి సమాధానం ఇదే అయి ఉండొచ్చు. ఎస్జే సూర్య మొదట సూపర్ స్టార్ అవ్వాలని సినిమా ఫీల్డ్కి వచ్చారట. అయితే తను చూడడానికి బాగా ఉండకపోవడంతో డైరెక్ట్గా హీరో అయ్యే ఛాన్స్ దొరకలేదు ఎస్జే సూర్య గారికి. ఆ తర్వాత తన గోల్ని ఎలా సాధించాలో తెలియని సూర్య ఒక స్టెప్ ముందుకు వేశాడు, అది డైరెక్టర్గా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సూర్యకి సినిమాలో హీరోగా కంటే డైరెక్టర్గానే మంచి ఆఫర్స్ వచ్చాయి. అందులోనే కంటిన్యూ అవుతున్న సూర్యకి ఇప్పుడు చాలా సినిమా ఆఫర్స్ రావడంతో, పైగా ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా 20 బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడిప్పుడే మరిన్ని సినిమా ఆఫర్స్ రావడం వల్ల బిజీ అయిపోయారట సూర్య గారు. ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన సూర్య గారికి టైం లేకపోవడంతో పవన్ కళ్యాణ్తో సినిమా ఆపేయడానికి సిద్ధపడ్డట్లు సమాచారం. ఇక ఎస్జే సూర్య గారు నేను ఈ సినిమా చేయట్లేదు అని పవన్తో చెప్పి ఉంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందో, వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయా లేక సింపుల్గానే తీసుకున్నారా? ఒకవేళ మనస్పర్ధలు వస్తే ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో మీకు 1 అవర్ తర్వాత నేను చెబుతాను, మాకు అందిన సమాచారం ప్రకారం. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంట్రల్. సినిమా చేయను అని చెప్పి ఉంటే ఎస్జే సూర్యపై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతవరకు ఉందో నేను మీకు చెబుతాను నెక్స్ట్ పబ్లిష్ చేసే వీడియోలో. ఇంకొక విషయం, మురుగదాస్ గారు డైరెక్షన్లో వస్తున్న మహేష్ బాబు సినిమాకు కూడా ఎస్జే సూర్య గారు విలన్ రోల్ చేస్తున్నారండి. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ కమిట్మెంట్ ఇవ్వటంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి డైరెక్షన్ చేయలేకపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇండైరెక్ట్గా మహేష్ బాబు గారు కూడా ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్తో సినిమా చేయకపోవడానికి ఒక కారణం అని చెప్పొచ్చేమో. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. నేను పబ్లిష్ చేసే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంట్రల్.